ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెళ్లిపాకల ప్రాజెక్టులో అక్కడ ఉన్న భూ నిర్వాసితులకు ఇక్కడ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మాకు అధికారులు తెలియజేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఇవ్వడం మాకు సంతోషమే. కానీ మేము పెద్ద రైతులం కాదు. మాకు ఒక 5-10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు పోయిందని అనుకుంటాం. కానీ మాకు ఒక ఆధారం అదే ఒక భూమి. ఆ భూమి మేము వాళ్ళకి ఇచ్చేస్తే ఎక్కడండి, మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి చెప్పండి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఒకరికి ఎకరం ఉంటే వాళ్ళకి 2-3 పిల్లలు, వాళ్ళకి 10 గుంటలు రాదు. మీరు ఆ 10 గుంటలు గుంజుకుంటే గవర్నమెంట్ అలా మమ్మల్ని అన్యాయం చేస్తే మేము ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలని చెప్పండి. ప్రభుత్వం యొక్క రూల్స్ ఏముంది? ప్రభుత్వం ఏంటి? ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏంటిది? ప్రతి ఒక్కరికి భూమి ఉండాలి, కనీసం 3 ఎకరాలు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అలాంటిది మీరు 3 ఎకరాలు లేని వాళ్ళకి ఇవ్వండి. ఉన్న ఎకరం 2 ఎకరాలు మీరు గుంజుకుంటే ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడ దోపిడితనం? ఏమి గవర్నమెంట్? ఇది పద్ధతి అనేది కాదు. మాకు అన్యాయం చేయకండి మీరు. శ్రీనివాస్ రెడ్డి సార్ రెవెన్యూ మంత్రి గారు అసెంట్ ల్యాండ్ కి పట్టాలు వేస్తారని చెప్పిండు. అయితే అసెంట్ ల్యాండ్ పట్టాలు పోయి మా నుంచి ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు పట్టాలు 60 సంవత్సరాలకే దాని జీవనం సాగిస్తున్నాం కాబట్టి పట్టాలు ఇవ్వబోయి ఈ ల్యాండ్ మీరు తీసుకోవడం ఎక్కడ న్యాయం అండి? ఒకవేళ ఈ భూమి ఆపకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే దీనికి సంబంధించిన మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వెంటనే స్పందించి మా ప్రజలకు న్యాయం చేయాలని మా యొక్క డిమాండ్. ఎట్లా ఏడపోయి బతకాలి, ఏడపోయి సాగాలి. మాకు సాగొట్టి వాళ్ళకి ఇల్లు కొట్టిస్తున్నారు సారు. ఇక మాకు న్యాయం చేయాలి. మేము ఇన్ని రోజులు బాధలు పడి చాలా తిప్పి గుళ్ళు తిప్పించి చాలా చేసి చూడండి బతుకుతున్న వాళ్ళని మరి ఏ దేశంలో వెళ్ళాలి? మాకు 50,000 కొడతారు, ఎక్కడ వెళ్తారు? ఏడ చూపెడతారు? మాకు పోయే చూపెట్టదు. మేము వెళ్ళిపోతాం కానీ మాకు పోయి మాకు ఏడైనా పోయి మాకు పోయి చూపెట్టాలి. మేము 70 సంవత్సరాల నుంచి భూమి చేస్తున్నాం. భూమి చేసి మాకు ఒకరి ఇంట్లో నలుగురు కొడుకులు 60 ఎకరం భూమి ఉన్నాయి. మేము చచ్చినా కూడా దాంట్లోనే మేము ఏడ భూమి కొనలే ఇంతవరకు. ఏ దేశానికి పోయినా మాకు పొట్టలు నిండదు. ఆ భూమి కన్నా ఎక్కువ లేవు. 60 ఎకరం ఉన్నాయి. 4 కొడుకులు, 3 నాతోటి 5 ఒక్క ఇంట్లో. మా తండవాళ్ళు ఒక 10 మంది ఉన్నాం. మా చెలకలోళ్ళు మేము 10 మంది 4 కొన్నాము. మాకు భూమి అయితే ఎక్కలేవు. మేము చచ్చినా కూడా వేరే వాళ్ళకు ఇవ్వము. మేమే దాంట్లో చావాలి. మల్లెపల్లి శివార్ల మేము 1 గుంట భూమి కొనలే మేము ఇంతవరకు. మేము బాధపడి 1 ఎకరానికి 5 లక్షలు పెట్టి గుట్ట రాళ్ళు తీపించినాము. ఇప్పుడు చెలకల పోయి చూపించమంటే చూపిస్తాం. మేము మా బాధలు, మా కష్టాలు, మా వ్యవహారము, మా సంసారము తండ్రులు ఏరే చోట్ల పోయి అడిగి చూడు. వాళ్ళకు భూమి ఉన్నదా? ఏడైనా కొన్నారా? వాళ్ళకు ఆస్తి వేరే పక్కల ఉన్నదా? మండలంలోని చానునాయక్ తండ మరియు దేవరవన్ తండ గ్రామంలోని అక్కడ 86 సర్వే నెంబర్లో ఒక 110 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ మాకు ఈ 50 సంవత్సరాల నుంచి మా తాతల నుంచి ఆ భూమిలో మాకు గిరిజనులు అని చెప్పేసి మాకు అప్పుడే ఇవ్వడం జరిగింది. ఆ భూముల మీదనే మేము జీవనాధారం సాగిస్తూ అక్కడే మేము బతకడం జరుగుతుంది. దగ్గర మాకు 150-200 కుటుంబాలు ఆ భూములే మాకు జీవనాధారం. కాబట్టి ఆ ఒక భూమిలో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి సర్వే చేసి వేరే వాళ్ళకి ఇస్తాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకోవాలండి? ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూలోళ్లే. ఒకరి పేరు మీద 20 గుంటలు 30 గుంటల నుంచి ఎక్కువ లేదు ల్యాండ్. 5 ఎకరాలు 10 ఎకరాలు అంటూ ఎవరికి లేదు. కాబట్టి ఈ యొక్క భూములు మా దగ్గర నుంచి తీసుకుంటే మమ్మల్ని చంపడమే అనే ఉద్దేశమే మాకు ఒకటే ఉంది ఇప్పుడు. కాబట్టి మమ్మల్ని అన్యాయం చేసి వాళ్ళకి ఇవ్వడం కాదు. ప్రభుత్వం ఆలోచించి వేరే చోట్ల 100 ఎకరాలు కబ్జా చేసుకుని చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు అవసరం ఉన్న భూములు తీసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. కానీ మా యొక్క గిరిజనుల భూముల్ని, నిరుపేదల్ని మాత్రం అన్యాయం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. ఆ పైసలు తీసుకుపోయి ఎవరో ఖర్చు పెట్టుకుంటారు. కానీ మాకు ఒక ఆధారం అనేది పోతుంది. మా యొక్క పిల్లలకు ఒక జీవనాధారం, ఒక వారసత్వ సంపద అనేది ఉండదు. కాబట్టి ఈ విషయంపై ఆలోచించి మమ్మల్ని న్యాయం చేసి ఆ యొక్క భూ సర్వేని ఆపేసి మా భూములు మాకే ఇస్తారని కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని ఇక్కడికి దాకా మేము తీసుకురావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.